WWDC ఈవెంట్ అయ్యాక వాచ్ OS 8 డెవలపర్ బీటా 1 రిలీజ్ చేశారు. దీంతో పాటుగా iOS 15 బీటా 1, iPadOS బీటా 1, macOS 12 మానిటరీ కూడా రిలీజ్ చేశారు. వాచ్ OS 7కి ఏ డివైసెస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయో అవే డివైసెస్ వాచ్ OS 8 కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే Apple Watch Series 3, Series 4, Series 5, Series 6 అండ్ Apple Watch SE. మీలో కొంతమంది బీటా వర్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. వాచ్ బీటాస్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అవుతుంది. iOS బీటాస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం రెస్టోర్ చేసుకోవచ్చు iTunes యూస్ చేసుకొని. కానీ వాచ్ బీటాస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే తిరిగి మనం పబ్లిక్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోలేం. మనం ఖచ్చితంగా యాపిల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. మనంతటా మనం తిరిగి పబ్లిక్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోలేం. మెసేజెస్ యాప్లో మనం మెసేజ్ కంపోజ్ చేసేటప్పుడు క్రియేట్ మెసేజ్, ఇక్కడ మనకి ఎమోజీస్ అలానే స్క్రిబులింగ్, డిక్టేషన్ అన్ని కూడా ఒకే ఇంటర్ఫేస్లో కనపడతాయి. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? మనం ఎక్కడ సరే కరెక్ట్ చేయాలి అనుకుంటే మనం క్రౌన్ని రొటేట్ చేసామంటే ఆ ప్లేస్ పర్టికులర్ లెటర్ దగ్గరికి వెళ్ళి మనం డిలీట్ చేయొచ్చు, మళ్ళీ ఇన్పుట్ ఇవ్వచ్చు. అలానే మనం ఏదైనా వర్డ్కి ఆల్టర్నేటివ్ వర్డ్ కావాలి అనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే గ్రీన్ రెక్టాంగిల్ వస్తుంది. మనం క్రౌన్ రొటేట్ చేసామంటే దానికి ఉన్న ఆల్టర్నేటివ్ వర్డ్ చూపిస్తుంది. సో మనం కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనం మల్టిపుల్ ఎమోజీస్ని కూడా యాడ్ చేయొచ్చు. వన్ మోర్. సో ఈ విధంగా మల్టిపుల్ ఎమోజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలానే మనం మెసేజ్ని కంపోజ్ చేసేటప్పుడు ఇక్కడ యాప్ స్టోర్ ఐకాన్ ఉంది, ఏ అని, దాని మీద ట్యాప్ చేస్తే ఐఫోన్లో మనకి ఏ అయితే ఎమోజీస్ ఉన్నాయో వాటిని ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్స్ కనపడతాయి, ఎందుకు స్క్రాల్ చేసామంటే డిఫరెంట్ మెమోజీస్ కనపడతాయి. ఐఫోన్లో ఏమున్నాయో అవే కనపడతాయి. ఇక్కడ కావాలంటే మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ మెమోజీస్ తీసుకొని మనకు కావాల్సింది యాడ్ చేసుకొని పంపించవచ్చు. అలానే మెసేజ్ కంపోజ్ చేసేటప్పుడు మనకు కావాలంటే గిఫ్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్ లోడ్ అవుతాయి. మనకు కావాల్సిన గిఫ్ట్ తీసుకొని ట్యాప్ చేసామంటే అది లోడ్ అవుతుంది, తర్వాత మనం పంపించవచ్చు. అలానే మెసేజ్ కంపోజ్ చేసేటప్పుడు మనం డిజిటల్ మెసేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఐఫోన్లో చేసినట్టుగా. డాట్ మీద ట్యాప్ చేస్తే కలర్ వీల్ వస్తుంది, మనకు కావాల్సిన కలర్ చూస్ చేసుకోవచ్చు. మన కాంటాక్ట్స్ ఫోటోస్ యాడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. అంతకుముందు లేదు, ఈ వర్షన్లో ఇచ్చారు. ఐఫోన్లో అయితే ఈ విధంగా కనబడుతుంది. నేను iOS 15 బీటా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. వాచ్7లో అయితే మనం కాంటాక్ట్స్ని ఎడిట్ చేయలేం, కానీ వాచ్ 8లో కాంటాక్ట్ని కూడా ఎడిట్ చేయొచ్చు. కాంటాక్ట్లోకి వెళ్ళాక కిందకు వచ్చామంటే ఎడిట్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫోన్, యాడ్ ఈమెయిల్, యాడ్ అడ్రస్. సో ఈ విధంగా కాంటాక్ట్ని ఎడిట్ చేయొచ్చు మనం. అలానే iMessageలో కాంటాక్ట్ని షేర్ చేయొచ్చు. WWDC ఈవెంట్లో కొత్త వాచ్ ఫేస్ వస్తుందని అనౌన్స్ చేశారు. మన వాచ్ ఫేస్ యాడ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసామంటే రైట్కి స్వైప్ చేస్తే ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే మన వాచ్ ఫేసెస్ యాడ్ చేయొచ్చు. వాళ్ళు అనౌన్స్ చేసింది పోర్ట్రేట్ వాచ్ ఫేస్, కానీ ఇక్కడ ఎక్కడా కూడా అది కనపడట్లేదు. మేబీ నెక్స్ట్ బీటా వర్షన్లో రావచ్చు. అలానే మల్టిపుల్ బీటాస్ వస్తాయి కాబట్టి ఇంకొన్ని వాచ్ ఫేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోర్ట్రేట్ వాచ్ ఫేస్ అంటే మన ఏదైనా ఫోటోని యాడ్ చేసుకున్నప్పుడు ఆ వాచ్ ఫేస్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. పోర్ట్రేట్ ఫోటో ఎలా ఉంటుందో అలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి ఇమేజ్ అనేది హైలైట్ అవుతుంది. అలానే ఫోటోస్ యాప్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఐఫోన్లో ఏ విధంగా అయితే మెమరీస్ అని ఉంటుందో ఆ విధంగా మెమరీ మన వాచ్ కూడా వస్తుంది. అలానే ఫీచర్డ్ అని కూడా చూపిస్తుంది ఇంకో ఆల్బమ్. సో అడిషనల్గా 2 ఆల్బమ్స్ యాడ్ చేశారు. ఫేవరెట్స్ అనేది అంతకుముందు నుంచే ఉంది. అలానే మ్యూజిక్ యాప్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. యాప్ ఓపెన్ చేయగానే ఆన్ ఐఫోన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళాక మనకు కావాల్సిన ప్లేలిస్ట్ చూస్ చేసుకొని 3 డాట్స్ దాని మీద ట్యాప్ చేస్తే షేర్ ప్లేలిస్ట్ అని ఉంది. మన ప్లేలిస్ట్ని షేర్ చేయొచ్చు, మెసేజ్ ద్వారా పంపించవచ్చు, లేదంటే మెయిల్ చేయొచ్చు. అలానే హెల్త్ యాప్లో కూడా కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. రెస్పిరేటరీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి మనం ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటాం అనేది. మినిమం లిమిట్ ఉంటుంది, మాక్సిమం లిమిట్ ఉంటుంది. సో లిమిట్ కంటే తగ్గినా పెరిగినా సరే బ్రీదింగ్ లేదా ఇష్యూ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి, మన డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. అలానే వాకింగ్ స్టడీనెస్ ఫీచర్ యాడ్ చేశారు. దీని గురించి నేను iOS 15 బీటాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ట్రెండింగ్ నోటిఫికేషన్స్. సో ఈ యాప్లో హెల్త్ పారామీటర్స్ గురించి డేటా రికార్డ్ అవుతుంటుంది కదా. ఎగ్జిస్టింగ్ ట్రెండ్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే హెల్త్ షేరింగ్, మన హెల్త్ డేటాని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఓన్లీ ఏ సమ్మరీ ఆఫ్ ఈచ్ టాపిక్ ఈజ్ షేర్, నాట్ ద డీటెయిల్స్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ అండ్ యూ కెన్ స్టాప్ షేరింగ్ ఎట్ ఎనీ టైమ్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావాలంటే షేర్ చేయొచ్చు. డేటా యూ షేర్ విల్ అపియర్ ఇన్ దేర్ హెల్త్ యాప్. దే కెన్ ఆల్సో గెట్ నోటిఫికేషన్స్ ఇఫ్ దేర్ ఇస్ అన్ అప్డేట్. ఒకవేళ మన డేటా గురించి ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళు నోటిఫికేషన్స్ వెళ్తాయి. ఏమైనా అలార్మింగ్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్ హెల్త్ యాప్ నుంచి కూడా. సో బేసిక్లీ ఇది మానిటరింగ్ అనమాట. మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి మన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ఫాలో అప్ చేయొచ్చు. బ్రౌజ్ సెగ్మెంట్స్కి వెళ్ళామంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మన మొబిలిటీలోకి వెళ్ళామంటే అండర్స్టాండింగ్ వాకింగ్ స్టడీనెస్. సో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. హోమ్ యాప్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. మన హోమ్ యాప్ ఓపెన్ చేయగానే మనం ఏ డివైసెస్ యాడ్ చేసామో వాటి స్టేటస్ చూపిస్తుంటుంది. ఇక్కడ 3 లైట్స్ ఆన్ అయి ఉన్నాయని చూపిస్తుంది. సో నా దగ్గర ఓన్లీ 3 లైట్స్ ఉన్నాయి కాబట్టి స్టేటస్ చూపిస్తుంది మన 3 లైట్ స్టేటస్. 3 ఆన్ అయి ఉన్నాయి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి మనం బ్రైట్నెస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. అలానే కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మనం iOS 14లో యాపిల్ కార్ కీ గురించి విన్నాం. అంటే అది డిజిటల్ కార్ కీ, ఫిజికల్ కీ లేకుండా మనం కార్ని అన్లాక్ చేయొచ్చు,
కార్ని స్టార్ట్ చేయొచ్చు, అలానే వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు యూజ్ చేయొచ్చు కార్ని. అదేవిధంగా హోమ్ కీస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే హోమ్ కిట్ సపోర్ట్ చేసే డోర్ లాక్స్ ఉంటే మనం యాపిల్ వాచ్ తో కానీ ఫోన్ తో కానీ అన్లాక్ చేయొచ్చు. అలానే హోమ్ కిట్ సపోర్ట్ చేసే డోర్ బిల్ ఉంటే డోర్ బిల్ రింగ్ అవ్వగానే ఆటోమేటిక్ సజెషన్స్ ఇస్తుంది అనమాట, డోర్ అన్లాక్ చేయాలా, అలానే లైట్స్ ఏమైనా ఆన్ చేయాలా అని. ఈ హోమ్ యాప్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దీన్ని సపోర్ట్ చేసే డివైసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో. లైట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ వేరే డివైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ఓఎస్ 8 లో మనం మల్టిపుల్ టైమర్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని డిఫాల్ట్ టైమర్స్ ఉంటాయి ఇక్కడ, 1 minute, 3 minutes, 5, 10, 15, 30, 1 hour, 2 hours అని మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమ్ టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అన్ని కూడా ప్యారల్ గా రన్ అవుతాయి, కొంతమందికి ఉపయోగపడొచ్చేది. సో అంతకుముందు బ్రీత్ యాప్ అని ఉండేది, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు మైండ్ఫుల్నెస్. ఇందులో బ్రీత్ తో పాటుగా రిఫ్లెక్ట్ అని ఉంది. రిఫ్లెక్ట్ అంటే మన ఏదైనా వర్క్ లో బిజీగా ఉన్నా సరే జస్ట్ వి టేక్ ఎ మూమెంట్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. బ్రీత్ యాప్ ఓపెన్ చేస్తే మనం కాన్షియస్ గా ఉండడం, గాలి పీల్చేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ చాలా షార్ట్ బ్రీత్స్ తీసుకుంటాం. సెట్టింగ్స్ మనం రిమైండర్ సెట్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయొచ్చు. లాంగ్ బ్రెత్ తీసుకుంటే మంచిది. సో ఈ విధంగా యానిమేషన్ వస్తుంది, అది ఫాలో అవుతూ మనం ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయాలి. నేను iOS 15 బేటా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోకస్ మోడ్ గురించి. ఫోకస్ మోడ్ ఆన్ చేసామంటే మనం పర్సనల్, స్లీపర్, వర్క్ ఏదైనా సరే చూస్ చేసుకుంటే పైన నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది లాక్ మోడ్ లో. ఐఫోన్లో మనం సెటప్ చేసుకున్నామంటే, ఎనేబుల్ చేసామంటే దీన్ని అన్ని యాపిల్ డివైసెస్లో సేమ్ యాప్లో అయితే లాగిన్ అయ్యింటే అందులో కూడా వస్తుంది. పైన ఐకాన్ కనపడుతుంది, మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళి కింద ఐకాన్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేసి మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు లేదా టర్న్ ఆఫ్ చేయొచ్చు. నేను ఎయిర్ ట్యాగ్స్ అన్బాక్స్ చేసినప్పుడు ఆ వీడియోలో చెప్పాను, యాపిల్ వాచ్ నుంచి కూడా ఎయిర్ ట్యాగ్స్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటే బాగుంటుందని. అది వాచ్ ఓఎస్ 8లో ఇచ్చారు. అలానే మీరు ఎవరైనా యాపిల్ వాచ్ యూస్ చేస్తుంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం వాచ్లో కింద నుంచి పైకి స్వైప్ చేసి ఈ లొకేటర్ మీద, ఫోన్ లొకేటర్ మీద ట్యాప్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది ఫోన్ ఎక్కడ ఉందనేది. అదేవిధంగా అలాంటి ఫెసిలిటీ కూడా ఎయిర్ ట్యాగ్స్ కూడా ఇస్తే బాగుంటుంది. మేబీ త్వరలో రావచ్చేమో, 7.5లో కానీ 7.4 అప్డేట్స్, డెల్టా అప్డేట్స్లో రావచ్చేమో. ఐఫోన్లో ఫైండ్ మై యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 కేటగిరీస్ కనపడతాయి, పీపుల్, డివైసెస్, ఐటమ్స్. ఇవన్నీ కూడా ఒక యాప్లో ఉంటాయి. కానీ యాపిల్ వాచ్లో, వాచ్ ఓఎస్ 8లో 3 డిఫరెంట్ యాప్స్ కింద ఇచ్చారు. ఇది ఫైండ్ మై డివైసెస్, ఫైండ్ మై పీపుల్ అండ్ ఫైండ్ మై ఐటమ్స్. సో ఫైండ్ మై డివైసెస్లోకి వెళ్తే లొకేట్ ఆల్ ఓవర్ యాపిల్ డివైసెస్. మన ఐఫోన్ కానీ, మ్యాక్స్ కానీ, ఐప్యాడ్ కానీ అన్ని ఇక్కడ లొకేట్ చేయొచ్చు. ఇక్కడ డివైసెస్ అన్ని కూడా కనపడతాయి. మన లాస్ట్ మోడ్ సెట్ చేయొచ్చు, అలానే ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఫైండ్ మై ఐటమ్స్ ఓపెన్ చేస్తే ఎయిర్ ట్యాగ్స్ కనపడతాయి. ఇక్కడ మన సౌండ్ కూడా ఇక్కడ నుంచి ప్లే చేయొచ్చు. ప్లే సౌండ్ ప్లే అవుతుంది. సో అదేవిధంగా కొత్త ఫీచర్ వచ్చింది iOS 15లోను, వాచ్ ఓఎస్ 8లో కూడా, నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్. అంటే మన దగ్గర నుంచి డివైస్ సెపరేట్ అయినప్పుడు, అది వాచ్ కావచ్చు, వేరే డివైస్ కావచ్చు, ఎయిర్ ట్యాగ్స్ కావచ్చు, మనం వాటి దగ్గర నుంచి బ్లూటూత్ రేంజ్ దాటి వెళ్ళిపోయామంటే డిస్కనెక్ట్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా నేను iOS 15 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. iOS 15 ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, దాని గురించి వీడియో చేసినప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్కౌట్ యాప్లో కొన్ని కొత్త వర్కౌట్స్ యాడ్ చేశారు, తాయ్ చీ ఒకటను, పలాటిస్. సో మన కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు లైవ్ ఆడియో నోటిఫికేషన్స్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ ఐఫోన్లో ఉంది. అంటే మన సాంగ్స్ వినేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని లైవ్ ఆడియో లెవెల్స్ మనకి చూపిస్తుంది. మనం ఎయిర్ పాడ్స్ పెట్టుకుని వాచ్లో సాంగ్స్ వింటున్నామంటే ఒకవేళ దీని మీద ట్యాప్ చేసినప్పుడు డెసిబల్స్ ఎన్ని ఉన్నాయి అనేది లైవ్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అసిస్టివ్ టచ్. వాచ్ యాప్లోకి వెళ్ళాక యాక్సెసిబిలిటీలో అసిస్టివ్ టచ్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తే ఇక్కడ హ్యాండ్ జెస్చర్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ కస్టమ్ జెస్చర్స్ ఉంటాయి, పించ్, డబుల్ పించ్, క్లెంచ్, డబుల్ క్లెంచ్. వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, కావాలంటే మనం రీసెట్ డిఫాల్ట్ సెట్ చేసుకోవచ్చు. పించ్, ట్యాప్ ఇండెక్స్ ఫింగర్ టు థంబ్ అంటే ఈ విధంగా అంటే పించ్ అది. డబుల్ పించ్ అంటే 2 సార్లు అంటే డబుల్ పించ్. క్లెంచ్ అంటే ఈ విధంగా అన్నామంటే క్లెంచ్. డబుల్ క్లెంచ్ అంటే 2 సార్లు అంటే డబుల్ క్లెంచ్. ఈ జెస్చర్ని యాక్టివేట్ చేయాలి అంటే డబుల్ క్లెంచ్. స్క్రీన్ యాక్టివేట్ అవ్వగానే డబుల్ క్లెంచ్ చేసామంటే యాక్టివేట్ అవుతుంది, మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. మళ్ళీ డబుల్ క్లెంచ్ చేస్తే మనకి ఐకాన్స్ వస్తాయి. ఒకసారి పిన్ చేస్తే నెక్స్ట్ ఐకాన్కి వెళ్తాం, ఇంకోసారి పిన్ చేస్తే నెక్స్ట్ ఐకాన్కి వెళ్తాం. వెనక్కి రావాలంటే డబుల్ పిన్ చేస్తే ప్రీవియస్ ఐకాన్కి వస్తాం. ఇప్పుడు క్రౌన్ మీద ప్రెస్ చేయాలంటే సింగిల్ క్లెంచ్ చేసామంటే ఇది మనం ప్రెస్ చేస్తే ఏ యాక్షన్ పర్ఫామ్ అవుతుందో అదే అవుతుంది అనమాట. మళ్ళీ డబుల్ క్లెంచ్ చేసామంటే మనకి మెన్యూ వస్తుంది. మళ్ళీ ఒకసారి పిన్ చేసామంటే క్రౌన్ మీదకి వస్తుంది, ఒకసారి క్లెంచ్. సో క్రౌన్ ప్రెస్ చేస్తే ఏదవుతుందో అదే వస్తుంది. అదేవిధంగా మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే సిస్టమ్ అని ఉంది, దాని మీద ఒకసారి క్లెంచ్ చేసామంటే మళ్ళీ సబ్ మెన్యూ వస్తుంది. మళ్ళీ పిన్ చేసామంటే కంట్రోల్ సెంటర్ ఉంది, ఒకసారి క్లెంచ్ చేసామంటే ఈ మెన్యూలోకి రావచ్చు. సో ఇది కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి, ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మనకు కాల్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఆన్సర్ డబుల్ క్లెంచ్, ఆటోమేటిక్ ఆన్సర్ అయిపోతుంది. మనం ఇట్లా కర్సర్ని తీసుకొచ్చి ఒకసారి ఇట్లా క్లెంచ్ చేసామంటే ఎండ్ అయిపోతుంది. సో ఒక్కసారికి ఇది రాదు, మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఇవన్నీ కూడా మేజర్ అప్డేట్స్ కాదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాపిల్ వాచ్ అనేది హెల్త్ వేరబుల్.
ఐఫోన్ కి రిప్లేస్మెంట్ కాదు. ఇట్స్ బేసిక్లీ ఫర్ హెల్త్. కానీ మనం డే టు డే యాక్టివిటీస్ కొన్ని చేయొచ్చు. ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, టైమ్స్, అలారమ్స్, అలానే మ్యూజిక్ వినొచ్చు. సో ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా మనం డే టు డే యూస్ చేసుకునే ఫీచర్స్. వాచ్ ఓఎస్ 8 లో 7 బేటాస్ వరకు రావచ్చు. అందులో కొన్ని కొత్త వాచ్ ఫేసెస్ అలానే కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఇస్తారేమో చూద్దాం. ఐప్యాడ్ ఓఎస్ 15 బేటా గురించి, మ్యాక్ ఓఎస్ మాంటెరా గురించి కూడా వీడియోస్ చేస్తాను. అలానే iOS 15 బేటా వీడియోస్ చేస్తాను. అందులో అన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, టైం కుదరక. దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.